ఇప్పటి వరకు వీళ్ళు కొట్టుకోవడం చూసారు, కానీ ఇప్పుడు మీరు కొట్టుకోవాలి. అండ్ దట్ టు బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇవ్వడంలో. అండ్ ఈ రోజు పంచ్ పటాకాలో మేము అడుగుతున్న టాపిక్ ఏంటంటే, మనం ఎలాంటి విషయాలని పక్కనోళ్ళతో షేర్ చేసుకోకూడదు. ఏజ్ విషయంలో పక్కన వాళ్ళతో షేర్ చేసుకో. నీ ఏజ్ ఎంత? ఐఎమ్ 25. How old are you? 18 అయితే. చెప్పు. హాయ్ రవణ. హాయ్ నా పేరు వినోద్. హాయ్ ఒరేయ్ మింటలోడా, నువ్వు నా టీం అయ్యండి. హాయ్ అక్క. హాయ్. నా పేరు వినోద్. అయితే నేనేం చేయాలి? ఇప్పుడు ఆమె చెప్పిన ఆన్సర్ ఏంటి? ఏజ్ గురించి చెప్పింది. దానికంటే బెస్ట్ ఆన్సర్ ఉండాలి మన దగ్గర. సరే చెప్పు. నా పిల్లం అంటే బాగా కొట్టినప్పుడు, బాగా కుమ్మినప్పుడు, అప్పుడు ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకో. దగడు నేను అంటే అని అంటావు కదా. నేనంట. అది ఏమైంది రాని, మీ ఇంట్లోకి వెళ్ళి సౌండ్లు వచ్చినాయి గట్టి గట్టి నువ్వు అరిచేది. అవునా అంట. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ దిస్ గ్యాలరీ. అందమైన అమ్మాయి నెంబర్ ఇచ్చినప్పుడు ఎవరికి షేర్ చేయదు. ఓకే మనోళ్ళు లేండ్రా. హలో హలో. అరే పెళ్లి చూపులకు వచ్చినావారా? మా వాళ్ళలోనే అదో తెలియని స్టైల్ అసలు. అది స్టైల్ కదా, ఎగ్జిబిషన్ లో పిల్లలు తప్పిపోతే. హలో, నా దోస్త్ గా లవ్ సీక్రెట్ గా నన్ను లవ్ చేస్తే అట్లాంటి విషయం షేర్ చేసుకోండి. ఓకే నెక్స్ట్. నందానికి ఉన్న సీక్రెట్ ని ఫ్రెండ్స్ తో షేర్ చేస్తా. ఏంటన్నా నీ అందరికి సీక్రెట్ ఏంటి? సీక్రెట్ కదా, షేర్ చేసుకోవద్దు. నాకు చెప్పొచ్చు. అది కాదు, ఆవిడతే అందం అని అంటే మా దుర్గారావు దేవనాలు. మరి అది మందం, అది మందం. పిలవని పెళ్లికి వెళ్ళి భోజనం చేస్తూ దొరికినప్పుడు ఎవరికి ఫేస్ షేర్ చేసుకోము. పేర్లేదని మీరంటే అయిపోద్దా? సరే ప్రూవ్ చేయాలనా? దుర్గారావు ఆయన చెప్పిన ఆన్సర్ చెప్పరు ఒకసారి. అబ్బా బలనో అడిగారు మీరు. పిల్లవని పెళ్లికి వెళ్ళి భోజనం చేస్తుంటే పక్కలు షేర్ చేసుకుంటాం. క్వశ్చన్ ఏంట్రా? అది పిల్లవని పెళ్లికి. వాడి అమ్మ ఉన్న బరువు తీసా క్వశ్చన్ అడిగారు ఆయన. ఫేస్బుక్ లో కొత్త పిల్ల ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపినప్పుడు అది ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోకూడదు. సరే ఇదంతా కాదు కానీ ఇప్పుడు వార్ కాబట్టి ఇట్ కెన్ బి ఎనీథింగ్. నువ్వు ఒక డైలాగ్ చెప్పు, వాళ్ళ నుంచి మీకు దమ్ముందా? మా ఓడు అద్భుతమైన డైలాగ్ చెప్తాడు. మీ అస్తమా ఉంది, దమ్ము కదా, అస్తమానే ఉంది. సరే నీకు ఏదైనా సూపర్ డూపర్ పంచ్ డైలాగ్ లేకపోతే ఏదైనా మంచి ఫుల్ పవర్ఫుల్ డైలాగ్ ఏదైనా చెప్పు. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది. మా ఇంట్లో కుక్కుంది, దాని నోట్లో బొక్కుంది. నిల్చోండ్రా, ఒక పవర్ఫుల్ డైలాగ్. కట్అవుట్ చూసి కొన్ని నమ్మాలి డూడ్. అవునవును, కట్అవుట్ చూసి నమ్మాలి. సేమ్ అది కట్అవుట్, ఇది కటౌట్. నెక్స్ట్. నా హస్బెండ్ తాగి నా 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు సూపర్. అంత అద్భుతమైన పంచ్ డైలాగ్ చెప్పిన తర్వాత ఇంకా వెంటనే కప్పిచ్చేసి అనుష కమాన్. ఆయన్న ఆయోజ్ఞ ఐఎమ్ క్రేజీ బాయ్. మనకు లేదని తెలిసినప్పుడు ఎవరికి షేర్ చేసుకోండి. అందుకే నువ్వు ఆమె క్రేజీ బాయ్ అని రాసుకొచ్చినావా? పెద్ద ఫ్యాన్ అక్క నేను. ఎవరికి రా? శ్రీముఖి అక్కకు. థ్యాంక్ యూ రా, ఆవిడకి చెప్తాను నేను. రవణ నెంబర్ దొరికినప్పుడు ఎవరు షేర్ చేసుకోరు. నువ్వు అన్న అంటున్నావు, నా నంబర్ ఎవరితో షేర్ చేసుకోవాలి? సో ఇప్పుడు పెద్దరాయుడు తరపు నుంచి ముందుగా దుర్గారావు, ఎలాంటి విషయాలు మీరు పక్కన వాళ్ళతో షేర్ చేసుకోరు? ఇంకొకసారి అది ఎలాంటి విషయాలని పక్కన వాళ్ళతో నువ్వు షేర్ చేసుకోవు? నాకు లవర్ ఉందనుకో, పక్క వాళ్ళతో నేను షేర్ చేసుకో. వాడి అమ్మ లవర్ ఎవరు షేర్ చేసుకోరు విషయాలు అన్నారు. మీ తరపు నుంచి ఒక
ఆన్సర్. మోషన్స్ అయినప్పుడు మాకు మోషన్స్ వచ్చాయని ఎవరితో అంటే సడన్ గా మోషన్ అయితే అనుకో బక్క ఫోన్ చేసి పెద్దమ్మా ఏమైంది, హెల్త్ ఎలా ఉంది, అబ్బా అబ్బా. రాజు నువ్వు చెప్పు. నాకు ఏడ్స్ వచ్చినప్పుడు పక్కనతో చేసుకోండి. యా నా దగ్గర ఉన్న షేర్ ని షేర్ చేయమంటే నేను షేర్ చేసుకుంటా. హరి అంత స్లిమ్ గా ఎలా ఉంటారని ఎవరైనా అడిగాడు అనుకో, ఆ సీక్రెట్ ఎవరికి షేర్ చేయండి. వద్దు కూడా మాకు ఆ సీక్రెట్. చూసినాం ఇవాళ. జ్ఞాని లోపల వేసుకున్నానా లేదా అని ఎవరితో షేర్ చేసుకున్నా. సో బేసిక్ గా రెండు గ్యాలరీస్ కూడా సూపర్ డూపర్ గా ఆన్సర్స్ చెప్పాయి కాబట్టి ఎవరైతే ది బెస్ట్ గా చెప్తారో వాళ్ళతో మేము ఫోటో దిగాలి. బట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు బి యాక్టివ్ ఐ విల్ క్లిక్ అ సెల్ఫీ విత్ ఆల్ ఆఫ్ యూ. రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు పక్కనే